పువ్వుపాటొల్ల 27 ఏళ్ల ఎదురు చూపులకు ఇయాల ఎండు కారెటేసిల్లు ఢిల్లీ పబ్లిక్ 15 ఏళ్లు షెయ్యి పార్టీ 12 ఏళ్లు షీపురు పార్టీ పాలన తర్వాత ఇప్పుడు పువ్వు పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు దేశ రాజధాని జనాలు. ఇక మరి కేజ్రీవాల్ షీపురు పార్టీ ఎందుకు ఓడిపోయింది, అట్లనే ఎవరెవరు ఏడేడ గెలిచిండ్రు ఏడేడ ఓడిపోయిండ్లు, ఈ గెలుసుడు ఓడిపోడు మీద ఎవరెవరు ఏమనుకుంటున్నారనేది ఈ ముచ్చట చూసి పురా గరుసుకొని రాపోండి. కట్టె గల్తనే కట్టయితది, ఆ కట్టె నీడ్సుడు కట్టమైతదని ఎనకటి పెద్దలు చెప్పిన ముచ్చట్ను యాదిమర్చినట్టున్నారు ఇండియా కూటమిలున్న షీపురు పార్టీ షెయ్యి పార్టీ. షెయ్యి షీపురు ఒకటైతేనే ఇల్లు మంచుకుంటది, కానీ నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకుంటే కొස්සకు ఇల్లంతా ఎట్లుంటదనేది ఢిల్లీ ఎలక్షన్లగా నచ్చింది. ఇండియా కూటమిలున్న షీపురు పార్టీ షెయ్యి పార్టోళ్ళు ఢిల్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి పొట్టు ఏడ్చేదాకా తెచ్చుకున్నారు. షీపురు పార్టీ అన్న జరన్ని సీట్లు తెచ్చుకున్నది కానీ షెయ్యి పార్టీ అయితే ఢిల్లీలో వరుసగా 3వ మల్క గుండు సున్నాతోటి హ్యాట్రిక్ కొట్టి రికార్డులకు ఎక్కింది. అందుకే రాహుల్ గాంధీ అన్న మీద ఇగో గిట్ల కారెడ్డాలు నడుతున్నాయి సోషల్ మీడియాలా. జైలుకు పోయొచ్చినోళ్ళు సీఎం అయ్యే ట్రెండ్ ప్రకారం ఈ తాప కూడా సీఎం అయితా అని ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్ సార్ను ఎమ్మెల్యేగా ఓడగొట్టి పెద్ద షాక ఇచ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్. యమునా నది కాలుష్యం, గాలి కాలుష్యం, లిక్కర్ కేసు, అవినీతి మరకలు ఇట్లా షాన్నే ఉన్నాయి ఆ పార్టీ ఓడిపోనీకి. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు, చిన్న ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సార్ను ఓడగొట్టుడే కాదు, మొన్న ముఖ్యమంత్రి అయిన అతీషి మేడంను కూడా ఓడగొట్టినంత పనిచేసిండ్రు పబ్లిక్. ఇక సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కొස්සకు కొన్ని ఓట్ల తేడాతోటి గెలిచింది అతీషి మేడం. ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం మీద ఊసుండబోతున్నామని పువ్వు పాటోళ్ల సంబరం చిన్నగా లేదు. మిఠాయిలు, డప్పులు, డాన్సులు ఓ జోరుగైనే వాళ్ళ సంబరాలు. ఇక ఢిల్లీ పబ్లిక్ తీర్పును వినమ్రంగా ఒప్పుకుంటున్నా అని చెప్పుకుంటా ఆ పార్టీ కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పిండు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. ఢిల్లీ పబ్లిక్ కు మార్పు కోరుకున్నారు కాబట్టి పువ్వు పార్టీ కోటేసిండ్రు అని మాట్లాడకొచ్చింది ప్రియాంక గాంధీ అక్క. People wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. అహంకారం తలకెక్కుతే జనాలు దించుతారు అని కేజ్రీవాల్ సార్ గురించి మాట్లాడుకుంటా షెయ్యి పార్టీని చూస్తే జాలెత్తంది అని మాట్లాడిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు కేజ్రీవాల్ను కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. షీపూర్ తోటి ఊడ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్ అని కారెడ్డమాడిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. షీపూర్తో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. దేశానికి కరెక్ట్ లీడర్ అంటే మోదీ సారే అని మస్తుగా తారీఫ్ చేసిండు ఏపీ సీఎం బాబు సారు. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఇక ఢిల్లీలో పువ్వు పార్టీ గెలిచినందుకు రాహుల్ గాంధీ అన్నకు కాంగ్రెస్ అని కారెడ్డమాడుకుంటా పోస్ట్ పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. షెయ్యి పార్టీ ఓడిపోవుడు కంటే పువ్వు పార్టీ గెలుసుడే బగ్గా సంబరంగున్నట్టున్నది కేటీఆర్ కు అని కారెడ్డమాడుకుంటా కేటీఆర్ అన్నకు కౌంటర్ పోస్ట్ పెట్టిండు మంత్రి పొన్నం అన్న. ఇక గెలవంగానైతే మంచిగానే గెలిచినాం గానీ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎవరిను చేద్దామని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. కొందరి పేర్లైతే బయటకు వస్తున్నాయి గానీ ఇక చూడాలే మరి ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎన్నడత్తారో ఎవలత్తారో, కాలుష్యాన్ని అవినీతిని ఎట్లా తగ్గిస్తారో, పేదోళ్ళ బతుకులను ఎట్లా మారుతారో అని ఎదురు చూస్తున్నారు ఢిల్లీ పబ్లిక్.